నాకు తెలిసి నాకైనట్టు వీసా ఎక్స్‌టెన్షన్ ఎవ్వరికి అయ్యుండదు. నేను లోపలికెళ్ళి మళ్ళీ బయటికొచ్చినా. అయితే మీ అందరికి ఒక క్వెషన్ రావచ్చు. నేనొచ్చి 8 మంత్సే అయితుంది. ఇప్పుడే ఎందుకు నేను వీసా ఎక్స్‌టెన్షన్ చేసుకున్నా అని. మనం లోపలికెళ్ళంగానే అక్కడ నన్ను అడిగిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఎవరికైతే జాబ్ కాంట్రాక్ట్ లేదో వాళ్ళకి వీసా ఎక్స్‌టెన్షన్ ఎలా అవుతదని కూడా అడిగినా నేను. ఈరోజు నా వీసా ఎక్స్‌టెన్షన్ ఉంది. మార్నింగ్ 9:30కి. ప్రెజెంట్ టైమ్ వచ్చేసరికి 9 అయితుంది. సో, నేనెళ్తున్నా. నా ప్రాసెస్ ఎట్లయింది? అక్కడ ఏమేం డాక్యుమెంట్స్ అడిగిర్రు? అన్నీ పూర్తిగా వీడియో తీసి వీడియో అప్‌లోడ్ చేస్తా. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నేను ప్రెజెంట్ ఉంటున్న సిటీ వచ్చేసరికి కోట్బస్. మా కోట్బస్‌లో వీసా స్లాట్‌లు కొంచెం ఈజీగానే దొరుకుతాయి. బయట సిటీస్‌తో కంపేర్ చేసుకుంటే. సో, నేను ఈరోజు జూన్ 9థ్ నాకు ఈరోజు స్లాట్ రానీకి నేను మే 20కి సంథింగ్ ఇట్లా బుక్ చేసుకున్నా. నాకు తొందరగానే స్లాట్ వచ్చింది. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ బుక్ చేసుకున్నారు. వాళ్ళకి గూడా ఇదే జూన్ మంత్‌లో ఉంది. అండ్ నేను జర్మనీ వచ్చి ఒక 7 మంత్స్ అయిపోతుంది. 8థ్ మంత్. సో, ఇప్పుడే ఎందుకు వీసా ఎక్స్‌టెన్షన్ పెట్టుకున్నానంటే, ఇంకా ముందు నెక్స్ట్ పార్ట్‌లో ఈ వీడియోలోనే చెప్తా మీకు. సో, వీసా ఎక్స్‌టెన్షన్ ఆఫీస్ అన్నది నాకు దగ్గరలోనే ఉంటది. మరీ దూరం అని గాదు. క్రౌడ్ చూడండి మార్నింగ్ ఎంతమందున్నారో. వీళ్ళందరూ యాన్యువల్ డేకి ఉన్న వీసా ఎక్స్‌టెన్షన్‌కి వచ్చిన వాళ్ళే. ఇదే ఆఫీస్. సో, లోపలికెళ్ళి ప్రాసెస్ అనుకోని మాట్లాడదాం ఏమైందో. A few moments later. నాకు తెలిసి నాకైనట్టు వీసా ఎక్స్‌టెన్షన్ ఎవ్వరికి అయ్యుండదు. నేను లోపలికెళ్ళి మళ్ళీ బయటికొచ్చినా. నేను తీసుకెళ్ళిన ఫోటోస్ వాళ్ళకి అంటే సపోర్ట్ చేయంట. మళ్ళీ తీసుకోమన్నారు. ఇక్కడ గుడ్ థింగ్ ఏందంటే తను నాకొక 10 మినిట్స్ టైమ్ ఇచ్చి "నువ్వు ఫాస్ట్‌గా ఎళ్లి ఫోటోలు తీసుకొని రా" అన్నది. సో, నేనిప్పుడు ఫోటో స్టూడియోకొచ్చినా. సో, ఇదే ఫోటో వాళ్ళకి గావాల్సింది. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వీసా ఎక్స్‌టెన్షన్ గురించి. సో, ఇప్పుడు నేను జర్మనీకొచ్చి 7 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ 8థ్ మంత్‌లో ఉన్నాను. సో, ఈరోజు నా వీసా అపాయింట్‌మెంట్ అయిపోయింది. సో, ఈ ప్రాసెస్ ఏందంటే, మనం కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏందంటే, ఫస్ట్ మన పాస్‌పోర్ట్, అన్యువల్ సర్టిఫికేట్. అన్యువల్ అంటే ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ పేపర్ అండ్ ఇంకా మన ఫండ్స్ చూపించాలి. బ్లాక్డ్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయి, మన మెయిన్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయి అండ్ ఇంకా వచ్చేసరికి టీకే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫోటో కావాలి. ఫోటోస్ బయోమెట్రిక్ ఫోటోస్. సో, యాక్చువల్లీ నేనేం చేశానంటే నేను డీఎంకెళ్ళి డీఎంలో లైక్ ఈ టైప్ ఆఫ్ ఫోటోస్ తీసుకున్నా. సో, దీంట్లో ఎలాంటి స్కానర్ రాలేదు. మనం వీసా ఎక్స్‌టెన్షన్‌కి ఎళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక స్కానర్ ఉన్న ఫోటో షీట్ కావాలి. అదెలా ఉంటుందంటే ఈ టైప్‌లో ఉండాలి ఫోటో అన్నది. సో, నా దగ్గర ఈ ఫోటో లేదు. నేను లోపలికెళ్ళిన తర్వాత ఎవరైతే ఆఫీసర్ ఉంటారో, ఆఫీసర్ నాకు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైమ్ ఇచ్చి నువ్వు మళ్ళీ ఈ ఫోటో తీసుకురా అని చెప్పారు. నాకు తెలిసి ఇట్లా ఎవ్వరికి టైం ఇవ్వరు లోపలికెళ్ళిన తర్వాత. సో, ఇక్కడ నాకు అదృష్టం ఏందంటే, ఆ వీసా ఆఫీస్ పక్కనే నాకు ఫోటో స్టూడియో ఉంది. దాని పక్కన ఒక మాల్ ఉంటది. ఒక 2 మినిట్స్ వాక్. నేను మళ్ళీ ఆ మాల్‌కెళ్ళి ఆ ఫోటో స్టూడియోలో ఫోటో దిగితే వాళ్ళకి చెప్పిన ఇట్లా నాకు ఎమర్జెన్సీ ఉందని చెప్పగానే నాకొక 2, 3 మినిట్స్‌లో ఫోటో తీసి కాపీ తీసి ఇచ్చిర్రు. సో, లోపలికెళ్ళిన తర్వాత ఎలా ఉంటదంటే మనం ఈ ఆఫీస్‌లోకి, మనం లోపలికెళ్ళంగానే అక్కడ నన్ను అడిగిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ నా పాస్‌పోర్ట్ తీసుకున్నారు. బ్లాక్డ్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయని చూసిర్రు. ఇంకా నా అడిషనల్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉందని అడిగిర్రు. సో, మొత్తం కలిపి నేను ఒక 8,000 బ్లాక్డ్ అకౌంట్‌లో చూయించిన, 1,000 నా బ్యాంక్ అకౌంట్‌లో చూయించిన, 9,000 అండ్ ఇంకా నా జాబ్ కాంట్రాక్ట్ ఉండే. నా జాబ్ కాంట్రాక్ట్ పేపర్‌లు కూడా వాళ్ళు చూసిర్రు. అండ్ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్. యాక్చువల్లీ వాళ్ళు ఏం అడగలేరు ఇవన్నీ. జాబ్ కాంట్రాక్ట్ లేకున్నా మాకిక్కడ కోట్బస్‌లో మాకు వీసా ఎక్స్‌టెన్షన్ ఈజీగా అవుతది. బట్ ఉంటే ఏందంటే మనకు కొంచెం అడిషనల్‌గా అది ఆప్షనల్‌గా యూజ్ అవుద్దని తీసుకెళ్ళినా నేను. సో, జాబ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ చూసిర్రు, పేపర్ చదివిర్రు, ఫోటోస్ తీసుకున్నారు, టీకే హెల్త్ ఇన్స్యూరెన్స్, ఇంకా మన పాస్‌పోర్ట్‌ని అబ్జర్వ్ చేసి స్టూడెంట్ ఐడీ చూసారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి మనం ఖచ్చితంగా. ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారంటే నువ్వు ఇప్పుడు ఏ సెమ్‌లో ఉన్నావు? ఫస్ట్ సెమ్ సర్టిఫికేట్ కావాలి నాకంటే ఫస్ట్ సెమ్ ఇయ్యాలి, సెకండ్ సెమ్ ఇవ్వాలి. నేను సెకండ్ సెమ్‌లో ఉన్నా. సో, ఈ 2 సర్టిఫికేట్లు తీసుకున్న తర్వాత మన ఐడి చెక్ చేస్తారు. మన ఐడి చెక్ చేసుకొని మన ఐడి రాసుకుంటారు. సో, ఇవంతా అయిపోయిన తర్వాత మనం €100 పేమెంట్ చేయాలి ఆర్‌పీ కార్డ్ కోసం. ఆర్‌పీ కార్డ్ అంటే రెసిడెంట్ పర్మిట్ అన్నట్టు. సో, €100 పేమెంట్ చేసిన తర్వాత మనకి 5-6 వీక్స్ లోపు మనకి కార్డ్ వస్తది. ఇక నేను ఇంకేం అడిగినానంటే, సో, ఎవరికైతే జాబ్ కాంట్రాక్ట్ లేదో వాళ్ళకి వీసా ఎక్స్‌టెన్షన్ ఎలా అవుతదని కూడా అడిగినా నేను. సో, జాబ్ కాంట్రాక్ట్ లేకపోయినా మనకి ఈ సిటీలో కోట్బస్‌లో వీసా ఎక్స్‌టెన్షన్ అనేది ఈజీ అవుతది. వాళ్ళకి జస్ట్ మనం ఒక 5,000, 6,000 ఫండ్ చూయిస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకి 3 ఇయర్స్ అన్నది వీసా ఎక్స్‌టెన్షన్ కొడతారు. సో, ఇక్కడున్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. జాబ్ కాంట్రాక్ట్ ఉన్నా, లేకపోయినా.
లోపలనైతే నాకింక టైం పట్టలేదు. నాకు ఒక 10 మినిట్స్‌లో మొత్తం అయిపోయింది. నేను బయటికెళ్ళి రానీకే నాకు 5 మినిట్స్ టైం పట్టింది. ఇంక లోపలికెళ్ళినాక నార్మల్‌గా బేసిక్ కన్వర్జేషనే. అండ్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉంటారు మోస్ట్‌లీ. అండ్ దాని లోపల చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఉంటారు. సో, ఎవరైతే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోకుండా ఎళ్తారో వాళ్ళకి చానా టైం పడతది. లైక్ అంటే నేనిప్పుడు లోపలికెళ్ళేటప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక్కడు వెయిట్ జేస్తున్నాడు. లోపలికెళ్ళి వచ్చేలోపు కూడా వాడు అదే ప్లేస్‌లో ఉన్నాడు. అంటే ముందుకు రాలేడింకా. సో, వాడు బయట వెయిట్ జేయాలి. లోపలికొచ్చిన తర్వాత మళ్ళీ ఒక లైన్ ఉంటది. అక్కడ వెయిట్ జేసి టోకెన్ తీసుకొని మళ్ళీ వాడి నంబర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో, ఇదంతా ప్రాసెస్ అవ్వద్దంటే మనం ముందే ఆన్‌లైన్‌లో బుక్ జేసుకోవాలి. సో, అయితే మీ అందరికి ఒక క్వెషన్ రావచ్చు. నేనొచ్చి 8 మంత్సే అయితుంది. ఇప్పుడే ఎందుకు నేను వీసా ఎక్స్‌టెన్షన్ చేసుకున్నా అని. సో, సింపుల్ ఏం లేదు. నాకు ఫండ్ చూయించాలి. ఇప్పుడు ఫండ్ అంటే మనం అప్పటిదప్పట్లో 11 మంత్స్ అయిపోయిన తర్వాత, 12 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళని మనం అడిగి 7,000, 8,000 మళ్ళీ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. సో, నా దగ్గర ఆల్రెడీ 3,000 ఉంది. అండ్ రిమైనింగ్ నాకు లాస్ట్ 3 మంత్స్ మనీ కూడా నా దగ్గరనే సేవింగ్స్‌లో పెట్టుకున్నా. సో, 6,000 అయిపోయినాయి. ఇంకా నా ఫ్రెండ్స్‌ని ఒక 2,000 అడుక్కొని నేను అరౌండ్ 8,000 లాక్‌డౌన్‌లో ఉంచిన. ఇంకొక 1000 యూరోస్ నా అడిషనల్ బ్యాంక్ అకౌంట్‌లో చూయించుకున్నా. సో, నాకేందంటే ఫండ్ ఉంటే ఏందంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదిక్కడ. సో, అందుకే నాకిప్పుడు ఇట్లా ఒక 3 మంత్స్ అనేది నాకు తగ్గిపోయింది. నాకు అక్టోబర్ వరకు ఉంటది వీసా. కాకపోతే నాకు ఈ 3 మంత్స్ బదులు డైరెక్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చిండు. 2029 జూన్ 9 వరకు నాకు వీసా ఎక్స్‌టెన్షన్ ఉంది. సో, అప్పటిదాకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ప్రాబ్లమ్ వల్ల ఏందంటే బ్లాక్డ్ అకౌంట్ మనీ. నాకు ఈ అక్టోబర్ తోటి ఈ బ్లాక్డ్ అకౌంట్ మనీ అయిపోతాయి. ఇంక అప్పటి నుంచి మనీ అన్నది మనం పార్ట్ టైమ్ చేసుకొని సంపాదించుకొని మన ఎక్స్‌పెన్సెస్‌కి పెట్టుకోవాలి. సో, మన ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనకిట్లా ఒక ఆర్‌పీ పిన్ అని జెప్పేసి ఆన్‌లైన్‌కి రిలేట్ అయ్యే ఒక పిన్ ఇస్తారు. అండ్ ఇంకా మనం పే చేసిన 100 యూరోస్‌కి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఐ మీన్ ఒక రిసిప్ట్ ఇస్తారు. సో గైస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.